వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో నెట్ఫ్లిక్స్ కు చెందిన ఐలాండ్ స్టూడియోస్ కార్యాలయాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, నటుడు రానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ కు వచ్చేస్తే హాలీవుడ్ కూడా ఇక్కడికి వచ్చేసినట్లేనని వ్యాఖ్యానించారు. ఫ్యూచర్ సిటీలో నెట్ఫ్లిక్స్ కు చెందిన ఐలాండ్ స్టూడియోస్ కు అన్ని అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందని సీఎం వెల్లడించారు. కేశవరావు గారు, రామనాయుడు గారు ఈ నగరానికి తీసుకురావడం, ఇక్కడ స్టూడియోలను ఏర్పాటు చేయడం, ఇక్కడ ప్రపంచ స్థాయి టాలెంట్ని ఇక్కడ ప్రదర్శించడానికి అవకాశం కల్పించడంతో ఈరోజు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ నెట్ఫ్లిక్స్ వచ్చింది అని అంటే హాలీవుడ్ వచ్చేసినట్టే. దిస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మై డ్రీమ్. I've told many times with my colleagues and my friends, this is the place for not Tollywood, Collywood, Bollywood. I've been focusing on Hollywood. So today I'm happy to announce that if Netflix is here, I can say authoritatively the Hollywood is here. So my dream is going to come true. Sincerely, I am welcoming Netflix and Eyeline CEO Mr. Jeff. We are there to support you expand like anything. I have instructed to my IT and Industries Minister, we are going to construct a city. It is called Bharat Future City. It is coming up around 30,000 acres nearby airport. So we are going to construct a big city. In that big city, we are going to construct a AI city. So I have told my people, I'm offering to establish your institution there. I'm going to allot you land. It is for the academics, the talent required to really tutor the students. So this is what we are aligning with. And this is the only state I would like to say, because the new initiative which has been the dream child for our Chief Minister is to come up with a Young India Skills University. And I would like to align and put forward the proposal here right now. వెల్కమ్. తెలంగాణలో కమర్షియల్ సిలిండర్ల కొరత వాస్తవమేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యం సరఫరా అవుతున్న వంట గ్యాస్ సిలిండర్లలో దాదాపు 86% డొమెస్టిక్ కనెక్షన్ లేనని ఆయన స్పష్టం చేశారు. అలాగే మిగిలిన 14% మాత్రమే కమర్షియల్ అని వివరించారు. ప్రభుత్వానికి డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి కొరత లేదని తమ శాఖ అధికారులు వెల్లడించారని చెప్పారు. కానీ కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నది వాస్తవమని తెలిపారు. మేము సిచ్యుయేషన్ ని మానిటర్ చేస్తున్నాము. ఈరోజు పరిస్థితి కూడా గమనిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 86% డొమెస్టిక్ సప్లై ఉంది, 14% కమర్షియల్ సప్లై ఉంది. ఈ 86% డొమెస్టిక్ సప్లైకి ఇప్పటివరకైతే ఇబ్బంది లేదు. కమర్షియల్ సప్లైలో అక్కడక్కడ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ మా దృష్టికి వచ్చాయి. రేపు నేను చీఫ్ సెక్రటరీ గారు తెలంగాణలో ఉన్న ఆయిల్ కంపెనీస్ అందరినీ సివిల్ సప్లై శాఖ ఒక రివ్యూ మీటింగ్ పిలిచి వాస్తవం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ పొజిషన్, వాట్ ఈస్ ద షార్టేజ్, ఇస్ దేర్ ఎనీ షార్టేజ్, దాన్ని ఎగ్జామిన్ చేసి ఏ విధంగా మరి ప్రజల ఎవరికి ఇబ్బంది కాకుండా ముందుకు పోవాలను వేర్ ఎగ్జామిన్ సిచ్యుయేషన్. మేము సిచ్యుయేషన్ ని మానిటర్ చేస్తున్నాము. యాదాద్రి
జిల్లా ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక నేషనల్ లెవెల్ టెక్నికల్ సింపోజియంని ప్రారంభించడానికి నన్ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, ప్రొఫెసర్స్, రాధిక గారు అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. నాకు ఉస్మానియా యూనివర్సిటీతోని మా కుటుంబానికి మా చిరునాటి నుంచి సంబంధాలు. మై ఫాదర్ is an engineer from Usman Engineering College. My brother is an engineer from Usman Engineering College. So వాళ్ళు ఆహ్వానించగానే మౌలిక సదుపాయాలు పెంచడానికి 1000 కోట్లు మంజూరు చేసి ఉస్మానియా యూనివర్సిటీని అప్గ్రేడ్ చేసి ఒక గ్లోబల్ లెవెల్ ప్రెస్టీజియస్ మరింత ఆల్రెడీ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మరింత గొప్ప ఇన్స్టిట్యూషన్ గా తీర్చిదిద్దడానికి మా ప్రభుత్వం గ్రేటర్ లెవెల్స్ అండ్ మస్ట్ బికమ్ టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్ అనేది మా ముఖ్యమంత్రి గారిది, మా ప్రభుత్వ ఉద్దేశం. ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా ప్రెస్టీజియస్, భారతదేశంలోనే 6th ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. సో టుడే ఐ సెడ్ it not only must be the 6th oldest engineering college, they should work towards becoming. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీ ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, స్థానిక పార్టీ నాయకులు హాజరయ్యారు. రాష్ట్రంలో 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. మహిళల అభ్యున్నతికి కేసీఆర్ చేసిన కృషిని ప్రశంసిస్తూ ఎక్కువ మంది మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. అయిపోయింది పెట్టేసి ఇప్పుడు వచ్చి పెట్టేసి కాబట్టి
కాబట్టి దానికోసం 8 లక్షల రూపాయలు పెట్టి తన సొంత తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకో గులగొట్టావు? నీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు మరి అన్ననే ఉన్నది కదా బఫర్లా. మొదలు నీ తమ్ముడి ఇల్లు గులగొట్టినాక గరిబోలు ఇల్లే తెరుగుగా. తమ్ముడిని కొట్టాడు కానీ గరిబోలు కొడతాడు. బాగా ఆలోచన చేయండి. ఎప్పటికైనా మన బీఆర్ఎస్, మన కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష. మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ గుణం మీకు అర్థం కాలేదా? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అప్పుడు వచ్చింది తప్ప మళ్ళీ ఇప్పుడు వచ్చిరాలు. అంతకు ముందు రాలే, ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ పత్తలేడు ఒక్కడన్నా. వస్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు వస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడే మీ అందరికి ఎవరిక్కడ లేడు అని చెప్పో పనికి పోయినప్పుడు, బతుకు తెరుగు పోయినప్పుడు తాళం చూసి ఇల్లు గుంజుకుంటామంటే ఎవడు ఊరుకుంటూ కూర్చోవడానికి సిద్ధంగా లేరు. మీరు ధైర్యంగా ఉండండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. 10వ తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 16న తేదీ వరకు జరుగుతాయి. అయితే పరీక్షలకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారిని అస్సలు అనుమతించబోరు. అంటే ఉదయం 9:35 తర్వాత వచ్చే విద్యార్థులను పరీక్షకు అనుమతించబోరు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2676 సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బడుల్లో 1582 సెంటర్లు, ప్రైవేటు బడుల్లో 1094 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈసారి ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లెర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు,
న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. Talking tree. Kotta lessons snippy talking tree. Hey, cute rhymes party talking tree. Stories cheppedudu manaki nachedudu. Learning tiny fun chasing talking tree. Tree ni adugu nuvu anni cheppi neeku. Anytime every time talking tree. మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తుంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ శుభవార్త చెప్పింది. పెండింగులో ఉన్న ఆస్తి పన్ను బకాయిలు ఈ నెల 31వ తేదీలోగా చెల్లిస్తే వడ్డీ వైపు 90% రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బకాయిల్ని ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా గానీ మీ సేవా కేంద్రాలు, సిటిజన్ సర్వీసు సెంటర్లో చెల్లించుకోవచ్చని తెలిపింది. సకాలంలో పన్ను చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలోని సైదాబాద్లో SBI కాలనీలో ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు అంటుకున్న సమయంలో ఇంట్లో మహిళ, చిన్నపిల్లలు ఉన్నారని సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బండి వస్తుంది, ఫైరింగ్ వస్తుంది. లే ఆ రూమ్ లోకి ఎవరన్నా పోయినారా? రంగారెడ్డి జిల్లాలో మైలర్దేవుపల్లి పోలీసులు కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్టు తయారు చేసే పరిశ్రమలపైన దాడులు చేశారు. అలీనగర్ సుభాష్ కాలనీలో 7 కూల్స్ అర్జున్ సెంటర్ ప్రైసెస్లో అపరిశుభ్రమైన వాతావరణంలో పాడైన పదార్థాలతో పేస్టు తయారు చేసి స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దాడులలో 500 కిలోల మరియు 165 కిలోల పేస్టును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు 2 యజమానులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
तीनों बच्चे लेबर दो लेबर కూకట్పల్లిలో పేకాట ఆడుతున్న 6 మందిని పోలీసులు అరెస్టు చేశారు. భగత్ సింగ్ నగర్ ఓ ఇంట్లో బాలానగర్ ఎస్ఓటీ దాడులు నిర్వహించారు. వారితో 2,80,330 రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు, 80 కాయిన్లు, 50 సెట్ల ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్కు తరలించారు. వరంగల్ జిల్లాలో ఆజం జాహీ మిల్ కార్మికులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ వెంకట్రామ కూడలి వద్ద రోడ్డుపైన బైఠాయించి కార్మికులు ఆందోళన చేపట్టారు. 2021 అక్టోబర్ 26న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మిగిలిన 318 మందికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి యశోద మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే సమస్యను పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోరాటం చేస్తూనే ఉన్నాము. ఏ గవర్నమెంట్ మాకు న్యాయం చేయలేదు. పైగా సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పును ఇక్కడే ఇవ్వాలన్న తీర్పును అప్పటి కలెక్టరు, అప్పటి లాయరు వాళ్ళు కొంచెం పక్కదారి పట్టించి ఎక్కడో నివాస యోగ్యం లేని ప్లేసులలో ఇస్తే మాకు వద్దని చెప్పి మా పోరాటం ఇక్కడే కొనసాగుతుంది. ఎలక్షన్లకు ముందు కొండ సురేఖ గారు వచ్చి నేను ఎలక్షన్ అయిపోగానే మనిషికి 200 గజాల స్థలం ఇక్కడ ఇస్తానని హామీ. అని పట్టించుకున్న నాదులు లేడు, మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు. మాకు ఎవరు న్యాయం చేస్తారో కూడా తెలియని పరిస్థితులలో ఇక్కడ మేము ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది. ఈ ఉద్యమానికి కూడా పోలీసులు సహకరిస్తలేరు, జనాలు సహకరిస్తలేరు. అసలు మాకు న్యాయం ఎవరు చేస్తారో తెలుస్తలేదు. మేము ఎవరి భూములు అడుగుతలేము. మా తల్లిదండ్రులు పనిచేసి రక్తం వడికిన భూములను అడుగుతాను. మేము దయచేసి మాకు న్యాయం చేయండి. ఇంతకంటే ఎక్కువ మేము ఏం అడుగుతలేము. ఒకవేళ మాకు న్యాయం చేయలేదు ఈ గవర్నమెంట్. సభ నియమాలకు కట్టుబడి అందరికీ అవకాశాలు కల్పిస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. సభలో విపక్షాలు మాట్లాడితేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందన్నారు. స్పీకర్పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఆయన సభకు దూరంగా ఉన్నారు. బుధవారం మూజువాణి ఓటుతో ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో గురువారం స్పీకర్ స్థానానికి తిరిగి వచ్చిన ఆయన సభలో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై 12 గంటలకు పైగా చర్చ జరిగింది. నిష్పక్షికంగా నిబంధనల ప్రకారమే సభను నడిపేందుకు ప్రయత్నించారన్నారు. ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వడం లేదని కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ నిబంధనల ప్రకారం సభ్యులు మాట్లాడేందుకు సమయం ఇస్తున్నారన్నారు. उस पर अपना विषय भी रखूंगा. सबको संपोधित धन्यवाद है. लेकिन अगर आप चाहते हैं प्रश्नकाल नहीं चलना प्रश्नकाल तो प्रश्नकाल आप प्रश्नकाल चलने देना नहीं चाहते तो बैठे. प्रश्नकाल में किसी भी मान्य सदस्य को जब मैं एज ए स्पीकर 2 दिन की सदन की सारी कार्रवाई पे धन्यवाद भी नहीं दे रहा, प्रश्नकाल महत्वपूर्ण मानता हूं, तो फिर प्रश्नकाल को चल. పార్లమెంటు మఖర్ ద్వారా వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఎల్పీజీ సిలిండర్ల ధర పెంపు కొరతపై ఇండియా కూటమి ఎంపీలు నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఈ ధర్నాలో భువనగిరి లోక్సభ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Gas is going to be a problem. Petrol is going to be a problem. All fuel is going to be a problem. Because essentially our energy security has been compromised. Flawed foreign policy has created this problem. Now, it doesn't matter. अभी क्या करना है? अभी prepare करना है. अभी आपके पास थोड़ा सा टाइम है. तो सरकार को, प्रधानमंत्री को एकदम प्रिपरेशन शुरू कर देनी चाहिए, क्योंकि अगर प्रिपरेशन नहीं की तो फिर करोड़ों लोगों का जबरदस्त नुकसान. सजेस्टिंग टू द गवर्नमेंट इज दैट दे नाउ स्टार्ट टू थिंक डीपली अबाउट व्हाट आर द पॉसिबिलिटीज एंड व्हाट डू वी हैव टू डू टू मेक श्योर दैट हमारे लोगों को नुकसान. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఒక చమురు నౌక హార్ముజ్ను దాటి భారత్కు చేరుకుంది. ఎటువైపు నుంచి క్షిపణి దూసుకొస్తుందో తెలియని ఘర్షణ వాతావరణంలో జలసంధిని సురక్షితంగా దాటి ముంబై పోర్టుకు చేరుకున్న తొలి నౌక ఇదే. దీనిని నడిపిన కెప్టెన్ కూడా ఇండియనే. లైబీరియన్ జెండాతో ఉన్న షెన్లాంగ్ న్యూహోజ్ మార్క్స్ చమురు ట్యాంకర్ బుధవారం ముంబై నౌకాశ్రయానికి చేరుకుంది. 3 రోజుల క్రితమే అది హార్ముజ్ను దాటింది. తన ప్రయాణాన్ని ఎవరూ ట్రాక్ చేయకుండా చురుగ్గా వ్యవహరించింది. మార్చి 1న ఈ ట్యాంకర్ సౌదీ అరేబియా పోర్టు వద్ద చమురు లోడ్ చేసుకుంది. మారిటైమ్ ట్రాకింగ్ డేటా ప్రకారం దాని సిగ్నల్స్ మార్చి 8న హార్ముజ్లో కనిపించాయి. ఆ తర్వాత అది జాడ లేకుండా పోయింది. నౌకలోని సిబ్బంది ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ట్రాన్స్పాండర్ల స్విచ్ ఆఫ్ చేశారని తెలుస్తోంది. जहाज सुरक्षित ठेवणं, जहाजाला सुरक्षितपणे जहाजामध्ये असणारं तेल हे भारतामध्ये जे काही निर्यात आयात केलेलं गेलेलं आहे ते सुरक्षितपणे इथपर्यंत पोहोचवणं हे एक मोठं आव्हान या ठिकाणी उरलेलं आहे. पाहू शकतो या ठिकाणी रिफायनरी जाणार आहे. महत्वाचं हे जहाज होतं ते 13 दिवस प्रवास करून मुंबईत टाकण्यात आलेलं आहे. म्हणजे जी गॅस टंचाई होती किंवा तेलाची टंचाई जाणवणार होती, त्यामुळे ही टंचाई जहाज येणं महत्वाचं होतं. मुंबईत टाकण्यात आलेलं आपल्याला पाहायला इराण इस्रायलच्या युद्धचिन्ह परिस्थितीमध्ये भारतामध्ये पहिलं कच्चं तेल घेऊन सौदी अरेबियातून आलेलं जहाज जे आहे ते आता मुंबईच्या समुद्र किनाऱ्यामध्ये पोहोचलेलं आहे. पुढच्या बाजूला आपण पाहतो की शेंगल नावाचं जहाज आहे ती 1 लाख अभिला सांगून 2 तास जाणार आहे. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్. బందోబస్తు మధ్య పార్క్ స్థలాన్ని